సో ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అంటే కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ తీసుకొని సమ్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. వాటిట్లో ఇప్పుడు నేను ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ని ఫిల్టర్ అవుట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ దాని గురించి కలెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. array list. ఓకే, array list of integer. ఓకే, numbers equal to new array list of. ఓకే, సో ఇప్పుడు దీంట్లోకి మనం నెంబర్స్ని యాడ్ చేద్దాం. యాడ్ 3. ఓకే, నెంబర్స్ డాట్ యాడ్ ఆఫ్ 4, నెంబర్స్ డాట్ యాడ్ ఆఫ్ సమ్ -9, అలానే నెంబర్స్ డాట్ యాడ్ ఆఫ్ 8. ఓకే, సో ఈ 4 నెంబర్స్ తీసుకున్నాం. ఇప్పుడు వీటిలో ఒక నెగిటివ్ నెంబర్ ఉంది. సో ఇప్పుడు ఏం కావాలి అంటే ఈ లిస్ట్లో నుండి నాకు నెగిటివ్ నెంబర్స్ అవసరం లేదు, ఓన్లీ నాకు పాజిటివ్ నెంబర్స్ కావాలి. సో ఇప్పుడు దీన్ని ఇటరేట్ చేసి మనం ఈ ఫిల్టరింగ్ చేయాలి కదా. సో ఏ నెంబర్స్ నెగిటివ్ ఉన్నాయనేది వాటిని ఒక కండిషన్ ద్వారా, మనం ఇఫ్ కండిషన్ ద్వారా ఐడెంటిఫై చేసి వాటిని ఫిల్టర్ అవుట్ చేసి ఇంకో కొత్త కలెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు స్ట్రీమ్స్ అనేది లేకుండా మనం ఈ రిక్వైర్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి, అచీవ్ చేయాలి అంటే ఎలా చేస్తామనేది చూద్దాం. ఓకే, సో ఇంకో కలెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. array list సేమ్ ఇంటీజర్ పాజిటివ్ నెంబర్స్ అని చెప్పి తీసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, న్యూ array list. సో ఇప్పుడు దీంట్లో ఏంటి, మనం ప్రతి నెంబర్ని మనం ఇటరేట్ చేసి దాంట్లో ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో దాని గురించి ఫర్ ఈచ్ తీసుకుంటున్నాను. ఓకే, ఫర్ ఈచ్ ఆఫ్ ఇంటీజర్ I పాజిటివ్ నెంబర్స్. ఓకే, ఇఫ్ ఈ I గ్రేటర్ దాన్ 0 అయితే ఏమంటున్నాం. ఓకే, ఇక్కడ ఇది మనం పాజిటివ్ నెంబర్స్ కాకుండా నెంబర్స్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ డాట్ యాడ్ ఆఫ్ I అనమాట. ఓకే, సో I గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు మనం ఆ పాజిటివ్ నెంబర్స్ అనే న్యూ కలెక్షన్లోకి ఏం చేస్తున్నాం, I అనే రిఫరెన్స్ వాల్యూని యాడ్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏంటి, అన్ని పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. ఓకే, సో దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ కూడా ప్రింట్ చేసి చూద్దాం. నెంబర్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. అలానే ఇక్కడేమో పాజిటివ్ నెంబర్స్ అని ప్రింట్ చేద్దాం. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రన్ as జావా అప్లికేషన్. సో ఇక్కడేమో 3, 4, -9, 8 ప్రింట్ అయింది. ఇక్కడేమో 3, 4, 8 ప్రింట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం జస్ట్ నెంబర్స్ ఉండి వీటిలో పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్, సో నెగిటివ్ నెంబర్స్ని సపరేట్ చేసి ఓన్లీ పాజిటివ్ నెంబర్స్నే మనం ఒక కలెక్షన్గా క్రియేట్ చేయాలంటేనే జస్ట్ ఆ చిన్న రిక్వైర్మెంట్కి మనం ఇన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం కదా. సో ఈ లైన్స్ ఆఫ్ కోడ్ని రెడ్యూస్ చేసి ఇట్లా ఏదైనా ఈ కలెక్షన్ ఆబ్జెక్ట్స్ మీద మనం ఏదైనా ఆపరేషన్స్ ఎట్లాంటివి ఉంటే ఆ ఆపరేషన్స్ని ఈజ్ చేయడానికి మనకి స్ట్రీమ్స్ ఏపీఐ అనేది వచ్చిందనమాట. ఓకే, సో ఇప్పుడు ఇదే మనం స్ట్రీమ్స్ని యూజ్ చేస్తే ఎలా ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో అసలు ఫస్ట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి, స్ట్రీమ్ అంటే అదొక ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, సో ఈ స్ట్రీమ్ అనేది మనం ఈ కలెక్షన్ ఆబ్జెక్ట్స్ మీద ప్రాసెస్ చేయడానికి ఆ స్ట్రీమ్ని క్రియేట్ చేస్తాం. అంటే స్ట్రీమ్ అనేది ఒక వర్చువల్ మెమరీ లాంటిది అనమాట ఈ కలెక్షన్ ఆబ్జెక్ట్స్కి. ఓకే, సో ఆ వర్చువల్ మెమరీ మీద మనం మనం అనుకున్న ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో ఆ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ కలెక్షన్ ఆబ్జెక్ట్ని రిట్రీవ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు దీన్నే స్ట్రీమ్స్లో ఎలా చేయొచ్చో చూద్దాం. సో ఈ కలెక్షన్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాం కదా. ఓకే, అసలు మనం కలెక్షన్ నుండి స్ట్రీమ్ ఎలా క్రియేట్ చేస్తాము అంటే, సో నెంబర్స్ డాట్ స్ట్రీమ్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది మనకి. ఓకే, సో ఇదేంటి, ఇప్పుడు నెంబర్స్ అనేది ఏంటి, array list. ఓకే, సో array list అనేది ఏంటి, ఒక కలెక్షన్ టైప్ కదా. సో ఈ కలెక్షన్ టైప్లో స్ట్రీమ్ అనేది ఒక డిఫాల్ట్ మెథడ్ అనమాట. సో మనకి జావా 8లో ఇంటర్ఫేసెస్లో ఏంటి, డిఫాల్ట్ మెథడ్స్, ప్రైవేట్ మెథడ్స్ ఇలా ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో అలానే ఆ కలెక్షన్ అనే ఇంటర్ఫేస్లో ఇప్పుడు స్ట్రీమ్ అనేది ఒక డిఫాల్ట్ మెథడ్ అనమాట. ఓకే, సో
సో నెంబర్స్ డాట్ స్ట్రీమ్. ఓకే. సో ఇప్పుడు దీని మీద మనం ఏం చేయాలి? ఉన్న నెంబర్స్లో పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్ని ఒక ఇఫ్ కండిషన్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే ఏంటి? ఫిల్టర్ చేస్తున్నాం. సో దాని గురించి ఫిల్టర్ అని ఒక మెథడ్ ఉంది. ఓకే. సో ఫిల్టర్ అనే దానికి ఏం తీసుకుంటుంది? ప్రెడికేట్ అనేది తీసుకుంటుంది. సో ప్రెడికేట్ అనేది కూడా మనకు ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే ఒకటే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్న ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓకే. సో ఈ ప్రెడికేట్ని యూస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే, ఈ ప్రెడికేట్ ఏం చేస్తుందంటే ఇది ఇన్పుట్ తీసుకొని ఐ మీన్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి బూలియన్ కండిషన్ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఫిల్టర్ అనే మెథడ్ ఆ బూలియన్ కండిషన్ బేస్ చేసుకొని మనకి నెంబర్స్ని ఫిల్టర్ అవుట్ చేసి మనకు కావాల్సిన మన కండిషన్ బేస్ చేసుకొని రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ ఫిల్టర్ కండిషన్లో మనం ఏం రాస్తాం? ఐ గోస్ టు ఐ గ్రేటర్ దాన్ 0. ఓకే. డాట్ కలెక్ట్ ఆఫ్, ఇక్కడ మనకి కలెక్ట్ అని ఇంకొక మెథడ్ ఉందన్నమాట. ఓకే. సో కలెక్టర్స్ డాట్ టు లిస్ట్. ఓకే. సో ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ ఇస్తుంది. ఓకే. సో ఇప్పుడు దాన్ని మనం array లిస్ట్ ఆఫ్ ఇంటీజర్. ఓకే. పాజిటివ్ నెంబర్స్ అని చెప్పి p నెంబర్స్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకే. ఓకే. ఇదేంటి ఎక్సెప్షన్ చూపిస్తుంది? ఓకే. సో ఇది యాక్చువల్గా టూ లిస్ట్ అన్నాం కదా, ఇది లిస్ట్ ఇస్తుంది అనమాట. array లిస్ట్ కాకుండా లిస్ట్ ఇస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ లిస్ట్ని ప్రింట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే. సో 348 సేమ్ మనకి రిజల్ట్ ప్రింట్ అయిందా? సో ఇక్కడ చూడండి, మనం ఇట్లాగా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ లైన్స్ రాసాము. సో ఇక్కడ జస్ట్ సింగిల్ లైన్లో అయిపోయింది. ఓకే. సో ఇలాగ స్ట్రీమ్స్ని యూస్ చేసుకొని మనం ఇట్లాంటి ఏదైనా ఆపరేషన్స్ కలెక్షన్ ఆబ్జెక్ట్స్ మీద ఉంటే మనం అవి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో అట్లాగే ఈ స్ట్రీమ్స్లో మనకి ఇప్పుడు ఫిల్టర్ అని ఒకటి చూసాము. సో అలాగే ఇంకేం ఉన్నాయంటే, సో లెట్సే ఇప్పుడు ఫిల్టర్ అని తీసుకుంటుంది, ప్రెడికేట్ అనే ఇంటర్ఫేస్ తీసుకుంటుంది. అంటే ఇన్పుట్ తీసుకొని ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ కండిషన్ని రిటర్న్ చేస్తుంది. సో అలానే ఇంకొక మనకి ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఏముంది? ఫంక్షన్ అనే ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఉంది. అదేం చేస్తుంది? ఇన్పుట్ని తీసుకొని దాని మీద సమ్ అడిషనల్ ప్రాసెసింగ్ చేసి మళ్ళీ అప్డేటెడ్ రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. ఓకే. సో అంటే ఏంటి? అది ఫంక్షనల్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు ఆ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ని యూస్ చేసుకొని, అంటే లెట్సే ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కదా కలెక్షన్లో, సో వీటన్నిటికీ నేను సమ్ +2 అనే వాల్యూని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే. సో అది ఎలా చేయొచ్చో చూద్దాం. సో లిస్ట్ ఆఫ్, సో నాకు ఆ +2 అనేది ప్రతి నెంబర్కి +2 అనేది యాడ్ చేశాక నాకేమొస్తుంది? మళ్ళీ అప్డేటెడ్ కలెక్షన్ ఆబ్జెక్ట్ కావాలి ప్రింట్ చేసి చూడటానికి. ఓకే. యాడెడ్ నెంబర్స్ అని చెప్పి రిఫరెన్స్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓకే. సో నెంబర్స్ డాట్ స్ట్రీమ్ డాట్, సో ఇప్పుడు మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసి మళ్ళీ రిటర్న్ చేసుకోవాలి కాబట్టి, సో దానికి మ్యాప్ అనే ఒక మెథడ్ ఉందన్నమాట. సో ఇది ఫంక్షన్ అనే ఫంక్షనల్ ఇంటర్ఫేస్ని తీసుకుంటుంది. ఓకే. సో ఇదేం చేస్తుందంటే ఐ లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంటేషన్ గోస్ టు I + 2. ఓకే. డాట్ కలెక్ట్ ఆఫ్ కలెక్టర్స్ డాట్ టు లిస్ట్. ఓకే. సో ఇది ఏంటంటే ప్రతి నెంబర్ని తీసుకొని దాన్ని +2 చేసి రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే. సో దీన్ని కూడా ప్రింట్ చేసి చూద్దాం. యాడెడ్ నెంబర్స్. ఓకే. ఎగ్జిక్యూట్ చేస్తే, సో ఇప్పుడు చూడండి ప్రతి దానికి +2 యాడ్ అయిందా? 3 అనేది ఉంది ఫస్ట్ వాల్యూ. సో 3 + 2 5, 4 + 2 6, -9కి +2 అంటే తగ్గుతుంది కాబట్టి సో -7, 8కి 2 యాడ్ చేస్తే +2 అంటే 10. సో ఇలాగ మనకి స్ట్రీమ్స్లో చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట.